నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఆశిష్, వైష్ణవి, చైతన్య జంటగా వచ్చిన లవ్ మీ సినిమా రిలీజ్ అయ్యి చూసిన వాళ్ళందరి నోట ఎమోషనల్ సక్సెస్ అంటూనే చూడని వాళ్ళు తప్పకుండా చూస్తామని చెప్పబోతూ ఉన్నారు. ఈరోజు సండే ఐపీఎల్ మొత్తం థియేటర్స్ హౌస్ఫుల్ అవడంతో మండే కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. ఇక ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఆశిష్, అలానే హీరోయిన్ వైష్ణవి మనతో పాటు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు వారితోనే పంచుకుందాం. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో మెయిన్గా మీ ఇద్దరిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏంటంటే రౌడీ బాయ్స్తో ప్రేక్షకుల్ని అలరించిన మీరు, కల్ట్ బ్లాక్ బస్టర్తో మా అందరినీ ఎంటర్టైన్ చేసిన మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని అంటేనే అది మంచి హైప్ వచ్చింది. అదేవిధంగా థియేటర్కి వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంది. అంటే ఒక మంచి ఎమోషనల్ టాక్ వచ్చింది. అదేంటి, అది ఒక దెయ్యంతో ప్రేమలో పడితే అది ఏదో సస్పెన్స్ థ్రిల్లరో లేకపోతే ఇంకోటో ఉండాలి, కానీ ఎమోషనల్ టాక్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. సో మీరేమంటారు? అంటే అదే మేము ఇప్పుడు దాకా ప్రమోట్ చేయడం కూడా ఏమీ ఇట్లా కంప్లీట్ హారర్ సినిమా కాదు, గోస్ట్ లవ్. అంటే గోస్ట్ని ఎమోషనల్గా ఒక లవ్ స్టోరీ ఎలా చూపిస్తాము, ఆఫ్ కోర్స్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి హారిఫైయింగ్, కానీ ప్యూర్లీ ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, ఒక జర్నీ, ఒక డ్రామా ఉంటుంది, ఒక ట్రొమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి హీరోయిన్ క్యారెక్టర్కి కానీ. సో మేబీ ఎక్కడో ఒక దగ్గర ఆడియన్స్ కనెక్ట్ అయినట్టున్నాడు. లైక్ కొంచెం సెకండ్ హాఫ్, మాకు ఫస్ట్ డే వచ్చిన టాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. అంటే మేము చెప్పాం మీరు కాన్సన్ట్రేట్ చేసి చూడాలి ఈ సినిమాని, ఎందుకంటే ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది, ఒక ట్విస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ మిస్ అయినా మనం ఒక క్యారెక్టర్ని ఫాలో అయ్యే టైంలో మిస్ అయిపోతాం. సో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఒక కమర్షియల్ సినిమానో లేకపోతే ఒక రొటీన్ సినిమానో కాకుండా ఒక డిఫరెంట్ సినిమా మేము ట్రై చేసాం కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ డే కొంచెం మాకు అటు ఇటు వచ్చాయి. బట్ ద వే ద థియేటర్స్ ఆర్ ఇప్పుడు ఆక్యుపెన్సీ పెరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో మాకు తెలిసి రివ్యూస్ కంటే ఎక్కువ మౌత్ టాక్తో జనాలు వస్తున్నారు. అరే ఇదంటారా అంటే బయట ఒక డిస్కషన్ జరుగుతుంది, అరే ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారా వీళ్ళు, ఇట్లా అవుతుందిరా క్యారెక్టర్స్ అనగానే పీపుల్లో ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది, అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ అని. సో దానికి ఇంకా ఎక్కువ మంది జనాలు వెళ్ళి సినిమా చూస్తున్నారు.